అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. దీంతో అయితే భారీగా ఇటు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు అయితే ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వాహనదారులతోటి రద్దీగా ఉంది. దాదాపుగా మూడు రోజులుగానైతే ఏదైతే పట్నం వదిలి పల్లెలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ఇటు ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. గత 3 రోజులుగా భారీగా వాహనదారులు వెళ్తుండడం జరిగితే ఇప్పటి వరకు దాదాపుగా 3,50,000 వాహనాలు వెళ్ళినట్టుగా ఇప్పటికే టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు పండుగ ఉన్నటువంటి అయితే ఈ రోజు కూడా నిన్న మొన్న కూడా కొంతమంది వర్క్ బిజీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారీగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుండి కూడా ఏదైతే పంతంగి కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద భారీగా ఈ వాహనాల రద్దీ కూడా కనిపిస్తుంది. దీంతో అయితే ఇటు టోల్ గేట్ సిబ్బంది కూడా అప్రమత్తమై దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. ఇప్పటికే పంతంగి టోల్ గేట్ వద్ద 16 టోల్ బూతులు ఉండగా 11 టోల్ బూతులను విజయవాడ వైపు తెచ్చి అయితే వాహనాలను పంపిస్తున్నారు. ఇప్పటికే భారీగా వాహనాలు అనుకోకుండా రావడంతో అయితే పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. దీంతో అయితే అప్రమత్తమైనటువంటి టోల్ గేట్ సిబ్బంది ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లేలాగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఏమన్నా ఫాస్టాగ్ విషయంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు వచ్చినా కానీ వెంటనే హ్యాండ్ స్కానర్ల ద్వారా కూడా ఈ టెక్నికల్ సమస్యలు కూడా క్రియేట్ చేస్తూ ఎక్కడికక్కడ వెంటనే వాహనాలు వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటు టోల్ గేట్ సిబ్బందిని కూడా ఎక్కువగా మోహరించి షిఫ్ట్ల వైజ్ గా డ్యూటీలు కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కూడా భారీగా ఈ నేషనల్ హైవే మీద మోహరించి ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే వాహనదారులకు ఇబ్బంది కలిగేటటువంటి ప్లేస్లు ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా డ్యూటీలు వేశారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాహనాలు వెళ్లేలాగానైతే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు పంతంగి టోల్ గేట్ వద్ద ఎక్కువగా రష్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాహనాలు ఇటు అద్దంకి మీదుగా గుంటూరు వెళ్లేటటువంటి వాహనాలు మార్కెట్పల్లి వద్ద డైవర్షన్ అవుతాయి. అక్కడి నుంచి వెళ్ళేటువంటి వాహనాలు విజయవాడ ఖమ్మం వెళ్ళేటటువంటి వాహనాలు ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా నుండి అయితే డివైడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ అనుగుణంగానే కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా డైవర్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే వీలుంటుందో వాటన్నిటిని కూడా ట్రాఫిక్ మళ్లిస్తూ ఏదైతే పండగకి వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో అయితే తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు రేపు పండుగ ఉండేటటువంటి అయితే ఈ రోజు భారీగా విజయవాడ వైపు ఆంధ్ర ప్రజలైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.